నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో 4వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 98వ పేజీలో ఉన్న మాటల ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారమ్మా. బొమ్మలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక పావురం కూడా ఉంది. వాళ్ళు ఒక రాజ్యసభలో ఉన్నారని చిత్రం ద్వారా తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటున్నారమ్మా. అక్కడ ఒక పావురము ఒక పత్రాన్ని తీసుకువచ్చింది. ఆ వ్యక్తి పావురాన్ని పట్టుకొని ఆ పత్రాన్ని తీసుకుంటున్నాడు. బొమ్మలోని పక్షి కాళ్లతో ఏం పట్టుకున్నది, అందులో ఏం ఉండవచ్చు అని అడుగుతున్నారమ్మా. బొమ్మలోని పక్షి కాళ్లతో ఒక పత్రాన్ని తీసుకువచ్చింది. దానిలో రాజుకు సంబంధించినటువంటి సందేశము ఏదైనా ఉండి ఉండవచ్చు. ఉద్దేశం అని ఇచ్చారు చూడండి అమ్మా పక్కన. మన సామాజిక సేవా సంస్థల్లో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయటం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. 99వ పేజీలో చూడండి అమ్మా. మనం చెప్పాలనుకున్న విషయాలను ఎదురుగా ఉన్న వాళ్ళకైతే మాటల్లో చెబుతాం. దూరంగా ఉన్న వాళ్లకు ఇవే మాటలు చెప్పాలన్నా, విషయాలు తెలపాలన్నా ఏం చేస్తాం? మన మాటలు, భావాలు వాళ్లకు ఎలా చేరవేయవచ్చునో తెలుసుకోవాలనుందా? అయితే చదవండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? మనం ఏదన్నా విషయాలు ఉన్నాయనుకోండి, వ్యక్తులు గనక ఎదుటే ఉంటే మాటల్లో చెప్తాం. అదే వాళ్ళు దూరంగా వేరే ఊళ్ళో ఉన్నారనుకోండి, ఇవే మాటలు ఎలా చెబుతాము, ఈ విషయాలను వాళ్లకు ఎలా తెలియచేస్తాము అనేది తెలుసుకోవాలంటే ఈ పాఠాన్ని చదవమని చెప్తున్నారు. పోస్ట్ అనే కేక వినిపించింది. డేవిడ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుని, నాన్న, మేరీ అక్క ఉత్తరం రాసింది అన్నాడు. మేరీ పేరు విని అమ్మ లీనా లోపల నుంచి వచ్చింది. ఏమైందమ్మా ఇక్కడ? పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అరిచాట. అరవంగానే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు డేవిడ్. ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి, నాన్న, మేరీ అక్క ఉత్తరం రాసింది అని అన్నట్ట. మేరీ అనే పేరు వినగానే వాళ్ళమ్మ లోపల ఏదో పని చేసుకుంటున్నారు. గబగబా ఆ గది లోపలికి వచ్చారట. నాన్న, అక్క ఉత్తరం రాసింది కదా, మనం కూడా మళ్ళీ రాయాలనా అని డేవిడ్ అడిగాడు. అవును, తప్పకుండా రాయాలే. నువ్వు రాయాలి అన్నాడు నాన్న. నేనా? ఉత్తరం ఎట్లా రాయాలనో నాకు తెలవదు అన్నాడు డేవిడ్. తెలువదంటే ఎట్లా? అక్క రాసిన ఉత్తరం చూడు. ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసింది అన్నాడు నాన్న. అప్పుడు డేవిడ్ అడిగాటమ్మా, అక్క ఉత్తరం రాసింది కదా నాన్న మనకి, మళ్ళీ మనం అక్కకు ఉత్తరం రాయాలా అని అడిగాట. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పారమ్మా, తప్పకుండా ఉత్తరం రాయాలి మనము, అది నువ్వే రాదు గాని అని చెప్పారట. నాకు ఉత్తరం ఎట్లా రాయాలో తెలియదు కదా అన్నట్ట డేవిడ్. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారమ్మా, అక్క ఉత్తరం రాసింది కదా, ఆ ఉత్తరం చూడు, ముందు వైపున కుడి భాగంలో ఏం రాసిందో అక్క ముందు చూడు అని అన్నారట. డేవిడ్ చూసి, అర్థమైంది, ముందు తేదీ, దాని కింద మన ఊరి పేరు రాయాలి అన్నాడు. అప్పుడు ఆ ఉత్తరం చూసి డేవిడ్ ఏమన్నట్టమ్మా, నాకు అర్థమైపోయింది, ముందు తేదీ రాయాలి, దాని కింద మన ఊరి పేరు రాయాలి అని అన్నట్ట. తరువాత చూడు, అక్క పూజ్యులైన అమ్మా నాన్నలకు అని రాసింది కదా, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది. అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి. తరువాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోగులు అడగాలి. రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనక భాగంలో ఎడమ వైపున మన పేరు, చిరునామా రాయాలి. కుడివైపు అక్క పేరు, చిరునామా రాయాలి. డేవిడ్కు వాళ్ళ నాన్న
ఉత్తరం ఎలా రాయాలో వివరించి చెప్పారమ్మా ఇక్కడ. ఉత్తరంలో తర్వాత చూడమన్నారు. అక్క పూజ్యులైన అమ్మా నాన్నకు అని రాసింది కదా, పెద్దవాళ్లకు ఉత్తరం రాసేటప్పుడు ఏం రాయాలి? పూజ్యులైన అని రాయాలి. అదే పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఉత్తరం రాశారనుకోండి, అప్పుడు ఏం రాస్తారు వాళ్ళు? ప్రియమైన మేరీకి అని లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాస్తారు. తర్వాత మన బాగోగులు వాళ్లకు తెలియచేయాలి. అలాగే అక్క బాగోగులు మనం అడిగి తెలుసుకోవాలి. రాయాలనుకున్న విషయాన్ని మధ్యలో రాయాలని, ఉత్తరం చివర వెనక వైపు ఎడమ భాగంలో ఏమో మన పేరు చిరునామా రాయాలని, కుడివైపు అక్క పేరు చిరునామా రాయాలని వివరించి డేవిడ్కు వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇక్కడ మేరీ వాళ్ళ నాన్నగారికి రాసిన ఉత్తరం చూడండమ్మా. నాన్న, నేను మంచిగానే చదువుతున్నా. వచ్చే సెలవులకు ఇంటికి వస్తా. మన ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నా. మన గ్రామంలో జాతర ఎప్పుడు జరుగుతుంది? మా దోస్తులు కూడా జాతరకు వస్తామంటున్నారు. ఉంటా. ప్రియమైన మేరీ, బన్సువాడ, నిజామాబాద్ జిల్లా. ఎడం వైపు ఆ అమ్మాయి పేరు చిరునామా రాసిందమ్మా. కుడివైపు చూడండి, వాళ్ళ నాన్నగారి పేరైనటువంటి రాబర్ట్, పాల్వంచ, ఖమ్మం జిల్లా, తెలంగాణ అని రాసి కింద పిన్ కోడ్ వేసింది. సరే నాన్న, నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు చెప్పినట్లు రాసి చూపిస్తా. ఏమి రాయాలో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్. రాబర్టే డేవిడ్కు ఏమి రాయాలో చెప్పాడు. అప్పుడు డేవిడ్ ఏమన్నట్టమ్మా, సరే నాన్న, నాకు ఉత్తరం రాయటం పూర్తిగా అర్థమైపోయింది. నువ్వు చెప్పినట్లే రాసి మీకు చూపిస్తాను. ఏం రాయాలో మీరు చెప్పండి ముందు అని అన్నట్ట. అప్పుడు రాబర్టే ఏం రాయాలో డేవిడ్కు చెప్పాడమ్మా. అప్పుడు డేవిడ్ వాళ్ళ అక్కకి నాన్నగారు అమ్మ రాసినట్టుగా ఉత్తరాన్ని రాశాడు. కింద ఉత్తరాన్ని ఇచ్చాడు చూడండి అమ్మా. కుడివైపున పై దిక్కున చూడండి, మొదట తేదీ రాశాడు 12/9/2014 అని. తర్వాత వాళ్ళ ఊరు పేరు పాల్వంచ కదా, పాల్వంచ అని రాశాడు. వాళ్ళ అమ్మ నాన్నగారు రాస్తున్నట్లుగా రాశాడు కదమ్మా. చిన్నవాళ్ళకు రాసేటప్పుడు ప్రియమైన లేదా చిరంజీవి అని రాస్తాం కదమ్మా. అందుకని ఇక్కడ ఏం రాశాడు అబ్బాయి? ప్రియమైన మేరీకి అమ్మా నాన్న దీవిస్తూ రాస్తున్నది. మేము క్షేమం, నువ్వు క్షేమమని తలుస్తాం. నువ్వు మంచిగా చదువుతున్నట్లు తెలిసి సంతోషపడ్డాం. నీ ఆరోగ్యం పదిలం. ఇక్కడ ఫిబ్రవరి నెల చివరి వారంలో జరిగే జాతరకు నువ్వు దోస్తులను తప్పకుండా తీసుకునిరా. జాతరతో పాటు ధర్మల్ కేంద్రం, కిన్నెరసాని డ్యాం కూడా చూపిద్దాం. ఇక్కడ ఎంత మంచిగుంటదో నీకు తెలుసు కదా. తమ్ముడు బాగా చదువుతున్నాడు. పొలం పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో బాగా చదవాలని అందరూ అంటున్నారు. తప్పనిసరిగా అన్నీ అర్థం చేసుకొని చదువు. అవసరమైతే మీ సార్లను అడిగి తెలుసుకో. నీ దోస్తులందరినీ అడిగానని చెప్పు. నీ ప్రియమైన అమ్మ నాన్న, పాల్వంచ, ఖమ్మం జిల్లా. ఎడం వైపు ఏం రాశారు వాళ్ళు? వాళ్ళ అమ్మ నాన్న అని రాసి పాల్వంచ అని వాళ్ళ ఊరు పేరు, ఖమ్మం జిల్లా అని వాళ్ళ చిరునామా రాశారు. కుడివైపు చూడండి అమ్మా, ఏం రాశారు? కే మేరీ, మొదటి సంవత్సరం, బాన్సు ఇంజనీరింగ్ కాలేజ్, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా. కింద పిన్ కోడ్ వేశారు. డేవిడ్ ఉత్తరం రాసి నాన్నకు చూపించాడు. వెరీ గుడ్, బాగా రాశావు అని మెచ్చుకున్నాడు. పోయి ఈ ఉత్తరాన్ని మన పోస్టాఫీస్ ముందున్న పోస్ట్ బాక్స్లో వేసిరా అన్నాడు నాన్న. సరే నాన్న అని డేవిడ్ వెళ్ళాడు. డేవిడ్ ఆ విధంగా వాళ్ళ నాన్న చెప్పిన పద్ధతిలో ఉత్తరాన్నంతా రాశాటమ్మా. రాసి వాళ్ళ నాన్నగారికి చూపించాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారు? వెరీ గుడ్, బాగా రాశావని మెచ్చుకున్నారట. తర్వాత పోయి పోస్టాఫీస్ ముందున్నటువంటి పోస్ట్ బాక్స్లో ఈ ఉత్తరం పోస్ట్ చేసి రమ్మని పంపించారట. డేవిడ్ ఉత్తరాన్ని తీసుకుని పోస్టాఫీస్కి వెళ్ళాడు. ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత డేవిడ్కు పోస్టాఫీస్లో ఏం జరుగుతున్నది, ఉత్తరాలు ఎట్లా చేరుతాయి అని తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే అక్కడున్న పోస్ట్ మ్యాన్కు నమస్కరించాడు. ఆయన పేరు ఇక్బాల్.
పోస్ట్ బాక్స్లో నేను వేసిన ఉత్తరం మా అక్కకు ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు. డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్ట్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా పిన్ కోడ్ రాశారా అని పోస్ట్ మ్యాన్ అడిగాడు. ఉత్తరం ఏం చేశాటమ్మా డేవిడ్ పోస్ట్ బాక్స్లో వేసేశాడు. వేసేశాక పోస్ట్ ఆఫీస్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి ఆసక్తి కలిగిందిట. వెంటనే అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నారట. ఆయన పేరు ఇక్బాల్. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఇప్పుడు నేను పోస్ట్ బాక్స్లో మా అక్కకు ఉత్తరం రాసి వేశా కదా, అది మా అక్కకి ఎలా చేరుతుందండి అని అడిగాట. అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ డేవిడ్ అడిగిన తీరుకి చిరునవ్వు నవ్వుతూ, నీ పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా పిన్ కోడ్ రాశారా అని అడిగాట. రాశాం అంకుల్. అయినా పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని డేవిడ్ అడిగాడు. అప్పుడేం చెప్పాటమ్మా డేవిడ్, అవును అంకుల్, నేను రాశాను పిన్ కోడ్ కూడా, అసలు పిన్ కోడ్ ఎందుకు రాయాలి అంకుల్ అని అడిగాట. మంచి ప్రశ్న. పిన్ PIN అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఆ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాలను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్ ఆధారంగా మా దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తాం. అట్లా చేరిన ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ల ద్వారా వారి వారి చిరునామాలకు చేరవేస్తాం. మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా అట్లాగే చేరుతుంది. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి. డేవిడ్ పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని అడిగాడు కదమ్మా. అప్పుడు పోస్ట్ మ్యాన్ అతనికి వివరంగా చెప్పాట. పిన్ అంటే అర్థం ఏమిటమ్మా? పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకేమో రాష్ట్రాన్ని సూచిస్తుందిట, 2, 3 అంకెలేమో జిల్లాలని సూచిస్తాయిట, చివరి 3 అంకెలేమో తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఈ పిన్ కోడ్ ఆధారంగా ఏం చేస్తారు వీళ్ళందరూ? ఆ ఉత్తరాలను ఆ ప్రాంతాల వారీగా విభజించి మూటల్లో వేసి కట్టేస్తారట. ఆ మూటలన్నిటినీ బస్సుల్లో కానీ, రైల్లో కానీ, ఓడల్లో కానీ, విమానాల్లో కానీ వేసి ఆ ప్రాంతాలకు పంపించేస్తారు. అట్లా చేరిన ఉత్తరాలన్నింటినీ కూడా ఆ పోస్ట్ మ్యాన్లు తీసుకెళ్ళి వాళ్ళ చిరునామాలో ఇచ్చేస్తుంటారు. అలాగే మీ అక్కకి మీరు రాసిన ఉత్తరం కూడా ఇలా చేరుతుంది అని చెప్పాడనమాట. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరతాయి అని అక్కడ పోస్ట్ మ్యాన్ వివరించి డేవిడ్కు చెప్పాడు. పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపుతారా అని డేవిడ్ అడిగాడు. ఉత్తరాలే కాదు, మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు, పెండ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు కూడా పంపచ్చు. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది అన్నాడు. తర్వాత డేవిడ్ అడిగాటమ్మ పోస్ట్ మ్యాన్ని, పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపిస్తారా అని. అప్పుడు పోస్ట్ మ్యాన్ అతనికి చెప్తున్నాడు, కేవలం ఉత్తరాలు కాదు, మనీ ఆర్డర్లు పంపించవచ్చు, రిజిస్టర్ పోస్ట్ పంపించవచ్చు, స్పీడ్ పోస్టులు పంపించవచ్చు, పార్సిళ్లు, పెండ్లి పత్రికలు, గ్రీటింగ్లు ఇవన్నీ కూడా పంపించవచ్చు అని చెప్పారట. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది అని అన్నట్టు ఆయన. ఎందుకు తగ్గింది? వెంటనే డేవిడ్ పోస్ట్ మ్యాన్ని అడిగాడమ్మా, ఎందుకని తగ్గింది అని. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాల్ని SMS లేదా ఈమెయిళ్ల ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటివారికి చేరవేస్తున్నారు. ఎందుకని ఉత్తరాలు రాసే వారి సంఖ్య తగ్గిపోయిందిటమ్మా? ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము బాగా పెరిగిపోయింది. పెరిగిపోవటం వల్ల ఏమైంది? అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా బాగా పెరగటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? SMSలు, ఈమెయిల్స్ పంపించేస్తున్నారు. అవి వెంటనే చేరుతాయి కదా, కొన్ని క్షణాల్లోనే ఆ సమాచారం అంతా వాళ్ళకి చేరవేయగలుగుతారు. పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏం సేవలు
అందిస్తున్నాయి? డేవిడ్కి ఇంకొక సందేహం కూడా వచ్చిందిట. పోస్ట్ ఆఫీసులు ఇవి కాకుండా ఇంకేమేం పనులు చేస్తాయి అని. సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది. ఇంకా పోస్ట్ ఆఫీస్లో ఇంకేమేమి ఉంటాయటమ్మా? సేవింగ్ అకౌంట్లు ఉంటాయట, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చుట. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నదిట. మీకు ధన్యవాదాలు, ఎన్నో విషయాలు చెప్పారు. పోస్టాఫీసు సేవల గురించి ఇప్పుడే నా స్నేహితుడు రోహిత్కు ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్ళి తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ రోహిత్కు ఉత్తరం రాశాడు. అప్పుడేం చేశాటమ్మా డేవిడ్? ఆ పోస్ట్ మ్యాన్ ఇక్బాల్కు ధన్యవాదాలు చెప్పాట. పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన అనేక విశేషాలు మీరు నాకు చెప్పారు. ఈ విశేషాలన్నింటినీ నా స్నేహితుడైనటువంటి రోహిత్కు ఉత్తరం రాస్తాను ఇవాళే అని చెప్పి ఇంటికెళ్ళి రోహిత్కు ఉత్తరం రాశాట. చూసారా పిల్లలు, ఈ పాఠంలో తపాలా వ్యవస్థ సేవలను గురించి చక్కగా వివరించారు. మీరు కూడా మీ స్నేహితులకు తపాలా వ్యవస్థ సేవల గురించి వివరిస్తూ ఒక లేఖను రాయండి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.